ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అన్న సేవతో పెళ్లి పనులు ప్రారంభించిన అంబానీ ఫ్యామిలీ 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అతిథులను అంబానీ ఫ్యామిలీ ఆహ్వానించింది. గతేడాది జనవరిలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఎంగేజ్మెంట్ ను 2 ఫ్యామిలీలు గ్రాండ్ గా నిర్వహించాయి. ఇప్పుడు అంబానీ సొంతూరైన జామ్నగర్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. జూలై 12న ముంబైలో వివాహం జరగనుంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు స్పోర్ట్స్, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, స్టార్ క్రికెటర్లు సచిన్, ధోనీ, రోహిత్ శర్మ, బాలీవుడ్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకునే, రణబీర్ కపూర్, అలియా భట్, రాణి ముఖర్జీ సహా పలువురు జామ్నగర్ చేరుకున్నారు. అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ 2500 వెరైటీ డిషెస్ ను సిద్ధం చేసింది. ఇక ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా హాలీవుడ్ పాప్ సింగర్ రిహాన్నా మ్యూజికల్ కన్సర్ట్ ను ఏర్పాటు చేశారు. 4 గంటల పాటు తన సంగీతంతో, పాటలతో రిహాన్నా అతిథులను రూతలూగించింది. ఇందుకోసం ఏకంగా రిహాన్నాకు 75 కోట్లు చెల్లిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ పై పాప్ సింగర్ రిహాన్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఈవెంట్ కు రావడం చాలా సంతోషంగా ఉందని, ఇండియా తనకు బాగా నచ్చిందని, మళ్లీ ఇండియా రావాలనుకుంటున్నట్టు తెలిపింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో నిర్వహించిన డ్రోన్ షో బాగా ఆకట్టుకుందని, ఆకాశంలో ఏనుగు రూపంతో డ్రోన్లతో షో నిర్వహించడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది. అంబానీ ఫ్యామిలీ తమను రిసీవ్ చేసుకోవడం సంతోషంగా అనిపించిందని, మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నట్టు తెలిపింది. ఇండియన్ ఫుడ్ తనకెంతో నచ్చినట్టు రిహాన్నా తెలిపింది. అయితే అనంత్ అంబానీ పెళ్లి కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకగా చరిత్ర సృష్టించనుంది.